తీసుకోవచ్చు. గంగసరంలో బాగున్నారు అధికారులు 4 ఉన్నారు, 40 చోట్ల పెట్టమంటారు. ఉన్న సెంటర్లకి అధికారులు లేరంటే మళ్ళీ సబ్ సెంటర్ అంటే ఏంటంటే ఇది ఆల్రెడీ శాంక్షన్ చేయించిన. నేను చెప్పింది ఏంటంటే అసలు సెంటర్లు పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర ఇంతవరకు మంత్రి గారితో మాట్లాడి మన గొడవ పెట్టుకున్నాను. పెట్టుకుంటే గవర్నమెంట్ బతుకుతుంది, రైతులు బతుకుతారు. మనది వెళ్ళిపోయింది కొడుకు. ఏదో మన అప్పుడు మాట్లాడేది. హలో, అప్పుడు నమస్తే. ఇప్పుడు మేడం, ఇప్పుడు మన గంగసరంలో ఎక్కువ ఉన్నాయంట మొక్కజొన్నలు. ఇప్పుడు కుర్బాన్పూర్ మనము ఉదయం 3 చెప్పాను కదా మేడం, పిప్పిరి 1, ఆలూరు 1, కుర్బాన్పూర్ చెప్పాను. ఒకవేళ అంత లోపల మనం అనుకుంటే గంగసరం ఇక్కడ తీసుకోవచ్చు కదా, ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి సెంటరు కుర్బాన్పూర్ది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 2 కిలోమీటర్లు. అది దగ్గరనే కదా, ఇది దగ్గర అంటే చేసుకుంటారు రైతు తెచ్చుకుంటారు. మాకు బాగుంది, ఎండలు ఎండిపోయినట్లే. మాకు సెంటర్ చార్జెస్ అయిపోతుంది. విలేజ్ కా మాకు వడ్లు లేవు, వడ్లు ఎక్కువ శాతం ఫీల్డ్కి. ఇప్పుడు ఒకటి మేడం, ఫస్ట్ కుర్బాన్పూర్, ఆలూరు ఇప్పుడు మన స్టార్ట్ చేస్తే ఒకవేళ గంగసరంది కావాలనుకుంటే అవకాశం ఇవ్వండి. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం, యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ఈ నియంత